నెల్లూరు సెంట్రల్ జైల్ మార్గంలో కాకాణి కోసం అభిమానులు వేసిన బ్యానర్లను తొలగించారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి 86 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలవుతున్నారు. దీంతో ఆయన అభిమానులు స్వాగతం పలుకుతూ భారీగా ఫ్లెక్సీలు కట్టారు. బ్యానర్స్ ఏర్పాటుపై వెంకటాచలం సీఐ సుబ్బారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యానర్లు తొలగించాలని హుకుం జారీ చేశారు. దీంతో బ్యానర్లను తొలగించారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్. చెప్పండి, నెల్లూరుకు సంబంధించి కానీ లేకపోతే సెంట్రల్ జైల్ మార్గంలోకి ఏమైనా నిషేధం ఉందా? బ్యానర్ల లాంటివి కట్టకూడదు అని అయినా తొలగించారా? బిందు, ఏదైతే ఇప్పటికే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలపై న్యాయ పోరాటాలు చేస్తూ ఎప్పటికీ ప్రజల్లో అవగాహన తీసుకొస్తున్నటువంటి నెల్లూరు జిల్లా సీనియర్ నాయకులైనటువంటి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పైన అక్రమ కేసులో ఆయన అరెస్ట్ అయ్యి ఇప్పటికే నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకు బెయిల్ రావడంతో ఇవాళ విడుదలవుతున్నటువంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన అభిమానులు వైసీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకి స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేయడం జరిగింది సెంట్రల్ జైలు మార్గంలో. అయితే ఆ సెంట్రల్ జైలు మార్గంలో తమ నాయకుడి కోసం ఏర్పాటు చేసినటువంటి స్వాగత బ్యానర్లకు అనుమతులు లేవు. అదేవిధంగా ఏ విధంగా అక్కడ ఏర్పాట్లు చేశారు అంటూ కూడా అక్కడ వెంకటాచలానికి సంబంధించినటువంటి సిఐ సుబ్బారావు వారిపైన ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఆయన దగ్గరుండి ఒక మనుషులను పురమాయించి మరి ఆ బ్యానర్లంతా కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం ఏర్పాటు చేసిన దారి పొడవునా ఏర్పాటు చేసినటువంటి మొత్తం బ్యానర్లను కూడా ఒక వెహికల్ ను పిలిపించి మరి వాటిని తొలగించి వాటి ద్వారా తరలించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే సిఐ తీరుపైన వైసీపీ శ్రేణులు అయితే మాత్రం కొద్దిగా మండిపడినప్పటికీ కూడా చేసేదేమీ లేక ఊరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అనుమతులు కోరాము, అయితే అనుమతులు రాకపోయినటువంటి పరిస్థితులు చూసాము. అనుమతులు ఇవ్వలేదు. మరోవైపు తమ అభిమాన నాయకుడికి ఏర్పాటు చేసుకున్నటువంటి స్వాగత బ్యానర్ల తొలగింపు పైన పోలీసులు జ్వరం చూపించడం అనేది ఎంతవరకు న్యాయకరం అని కూడా అభిమానులు అయితే మాత్రం ఒకంత మండిపాటు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెల్లూరు నగరంలో ఏర్పడుతుందని చెప్పాలి. ఓకే లోకేష్, థ్యాంక్ యూ.